యాక్సెప్ట్ చేస్తుండేనా అంటే రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఇప్పుడు బాయ్ చెప్పిన మాట వినాలి అని లేదు కదా 100%? నేను ఖచ్చితంగా వింటా. నా బాయ్ ఫ్రెండ్ ఏం చెప్తే అది, ఆ గీత నేను దాటను. లెటెస్ట్ టేక్ నాకు ఇష్టమైనా సరే నేను ఏడ్చుకుంటా అయినా ఒప్పించుకుంటాను, కానీ వాడు ఒక్కసారి వద్దన్నాడంటే ఆ గీత నేను దాటను. ఓహో, అంత లవ్ చేసి లవ్ ఎందుకు దక్కలేదు లాస్ట్ కి? అంతే, నేను వదులుకోలేదు కదా. పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్, నేను వదులుకోలేదు కదా. కాంట్ హెల్ప్. మనం ఒకరిని ఫోర్స్ చేయలేం కదా మన నా లైఫ్. తర్వాత ఎప్పుడు కాల్ మెసేజ్ తను చేయలేదా మీకు? మీరు 1 year డిప్రెషన్లో ఎప్పుడు కాంటాక్ట్ అవ్వలే? అదే ఎలా కాంటాక్ట్ అవుతా? తన లైఫ్ లో ఇంకొక అమ్మాయి ఉంది, తనతో ఉన్నాడు. ఇందాక గర్ల్స్ గ్యాంగ్ గురించి మాట్లాడారు. తాగినప్పుడు డిప్రెషన్ లో ఎక్స్ ని గెలుకోవడం మాట్లాడడం అలా ఎప్పుడు ట్రై చేయలేదా? లేదు, నో. అంటే నా ఫ్రెండ్స్ చాలా ట్రై చేశారు. అరే ఏడుస్తుందిరా, ఏమి ఏడుస్తుందిరా, ఎందుకురా ఇలా చేసా, ఏట్రా అని బాధ. ఆ అబ్బాయి ఏం చెప్పారో ఈ ఫ్రెండ్స్ నాకు చెప్పారు ఆబ్వియస్గా, ఎందుకంటే నేను హర్ట్ అవుతానేమో అని. బట్ నాకు తెలిసేది ఏంటంటే వీళ్ళు జోష్లోని కాల్ చేసేస్తారు తాగేసి. అప్పుడు అంటే మేబీ ఒక 2-3 టైమ్స్ అలా అయ్యి ఉంటుంది అంతే. ఆ 2-3 టైమ్స్ కూడా అవుట్ ఆఫ్ జోష్ చేస్తారనమాట.